మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఒక స్త్రీయో, ఒక పురుషుడో సడన్‌గా మీకు ద్రోహం చేస్తాడండి. ద్రోహం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ప్రేమిస్తూ, అన్నీ ఇస్తూ, అన్నీ చేస్తూ, మీరెంతో వారికి పుచ్చుకొని, ఇచ్చి పుచ్చుకొని అన్నీ అయిపోయింది. అయిపోయింది ఇంకా మేము ఇంకా జీవితకాలం అంతా ఇలాగే ఉంటాము అనుకున్న ఆ సమయంలో సడన్‌గా మీకు ద్రోహం చేస్తాడు. ద్రోహం చేసినప్పుడు ఐయామ్ ఆస్కింగ్ యూ జెన్యూన్‌లీ, కెన్ యూ గో ఆన్ విత్ యువర్ లైఫ్ యాజ్ యూజువల్? మునుపటి వలె మీ జీవితాన్ని మీరు కొనసాగించగలుగుతారా? వాస్తవానికి ఇన్ ఆల్ ట్రాన్స్పరెన్సీ, ఇన్ ఆల్ ట్రూత్ ఐ కెన్ సే, మునుపటి వలె మీరు ముందుకి జీవితంలో వెళ్ళలేరు. ఎందుకనంటే పాత జ్ఞాపకాలు, ఆ వ్యక్తి ఇచ్చిన ప్రతి ప్రమాణము కదా, ద ప్రామిసెస్ దట్ ద పర్సన్ మేడ్, ద లవ్ దట్ ద పర్సన్ హెస్ షోన్, ద ప్లేసెస్ దట్ యు వెంట్, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నప్పుడు జీవితం ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను, నేను వేస్ట్, నేను చచ్చిపోతే బెటర్, నేను ఎందుకు ఇంకా ఐ డోంట్ నో వై ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్, ఆల్ మై డ్రీమ్స్ ఆర్ షాటర్డ్, నా కళలన్నీ కూడా నాశనం అయిపోయాయి, నా జీవితం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అంతా కూడా ఆగిపోయింది నా జీవితంలో. నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ ఇంత ద్రోహం చేస్తాడు. నాకు ఈ డిప్రెషన్కి తలెక్కడైనా గుద్దుకోవాలా, ఈ బాధకి వేదనకి ఎక్కడైనా పోయి చచ్చిపోవాలా అనేటువంటి మాటలు వినబడుతున్నాయి, వస్తుంది కదా, ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మన జీవితం అంతా కూడా హాల్ట్ అయిపోయినట్టు, ఇంకేమాత్రం ముందుకు వెళ్ళలేనంత పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది ఈ ద్రోహము చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎవ్రీ బిట్రియల్ is a stepping stone for God's blessing. If you believe, say hallelujah.